మొత్తానికి ఒక మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు. దిల్ నుంచి ఒక పేరే మారిపోయింది, మనకు ఒక ఇంటి పేరు వచ్చి యాడ్ అయిందంటే ఒక చాలా తక్కువ మంది కదా ఇండస్ట్రీలో సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకొని ఉన్న ఆర్టిస్టులు వెరీ రేర్ గా ఉంటారు, కొద్ది మందికి అదృష్టం దక్కుతుంది. అలా వచ్చింది. ఎస్, మరి మూవీ ఇండస్ట్రీలో అసలు మీరు డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు, భిన్నమైన పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక కానివ్వండి లేదా మూవీల్లో ముందుకు వెళ్ళడం కానీ ఈ ఆర్టిస్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకునే విషయాల్లో ప్రతి ఒక్కరు ఒక ఎగ్జాంపుల్గా మెగాస్టార్ని చెప్తూ ఉంటారు. మీకు నటనలో కానీ లేకపోతే ఆయన్ని చూసినప్పుడు మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ కలిగిందా? ఆయనది చెప్పాలంటే మాటలు అంటే నా వర్డ్స్ సరిపోవు. అనితర సాధ్యమైన విద్వత్ అండి ఆయనది, అసామాన్యమైన ప్రతిభ, నిరంతర కృషి. ఈ మూడుకి నిదర్శనం ఎవరు అంటే మెగాస్టార్ అని చెప్పొచ్చు. అంటే నేను ఇన్స్పిరేషన్ అవటం ఏంటి, నేను ఇన్స్పైర్ అవటం ఏంటంటే చాలామందికి అంటే అస్సలు బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియకుండా నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి అంటే మొదట గుర్తొచ్చేది పై లెవెల్లో ఒక టాప్ పొజిషన్లో ఎవరంటే మెగాస్టారే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన్ని చూసి వచ్చి ఇప్పుడు హీరోలుగా ఎదిగి హీరోలుగా స్టాండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. బిఫోర్ కమింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో కంపేర్ చేసి చూస్తే బిఫోర్ మాకు తెలీదు. ఇప్పుడు ఆయనది నాకు అమితమైన ఇష్టమైన సినిమా ఆయన విలన్గా చేశాడండి ఒక సినిమా పున్నమి నాగు అని. పున్నమి నాగులో యాక్చువల్గా చిరంజీవి గారు విలను, నరసింహరాజు గారు హీరో. కానీ ఒక విలన్కి అంటే అంతకుముందు చాలా మందికి వచ్చి ఉండొచ్చు. మా జనరేషన్లో ఆ సినిమా వచ్చినప్పుడు నేను 6th క్లాస్, 1980లో వచ్చింది పున్నమి నాగు. అప్పుడు సినిమాలు హిట్ అయిందంటే రిలీజ్ ఉండేది ఒక 50 times 40 times. ఇప్పుడు నా కృష్ణ గారి ఎన్టీ రామారావు గారి రిలీజే 100 సార్లు అయిన సినిమాలు ఉన్నాయి. సో ఈ పున్నమి నాగ్ అనే సినిమా నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది, అప్పుడు తెలియదు మాకు. నేను 9th క్లాస్కి వచ్చేసరికి ఆ సినిమా రిలీజ్ అయింది 2-3 సార్లు. సో అప్పుడు సినిమాలు చూసి సినిమాలు డైజెస్ట్ చేసుకునే ఏజ్ వచ్చేసరికి వచ్చిన తర్వాత 1-2 సినిమాల్లో నేను చూసి ఇన్స్పైర్ అయ్యి అసలు ఏంటిది విలన్కి ఇంత క్యారెక్టర్ ఇంత ఇది అని నేను ఫస్ట్ గెస్ట్ చేసిన సినిమా పున్నమి నాగ్ అండి. ఆ తర్వాత 10-15 సార్లు నాన్ స్టాప్గా మా ఊర్లో సినిమా వచ్చిపోయే లోపు ఒక 25 days 30 days రిలీజ్లో కూడా ఆడిన సినిమాల్లో ఈ పున్నమి నాగ్ ఒకటి. అవి వచ్చి వెళ్ళిపోయే లోపు నేను ఒక 15 times ఆ సినిమాని చూసి ఉంటాను విలన్ క్యారెక్టర్ మీద అభిమానంతో. సో అట్లాగా అసలు ఆయన్ని చూసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పను, కానీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి మా నాన్న కారణం అండి. చిరంజీవి గారు ఆబ్వియస్లీ అసలు ఇక్కడ నెల్లూరు, మాది కందుకూరు అండి. కందుకూరు పక్కన ఒక 90-95 kilometers నెల్లూరు. అంత డిస్టెన్స్ లో కూడా మా జిల్లా నుంచి వెళ్ళాడు, మా పక్క జిల్లా నుంచి వెళ్ళాడు అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ప్రీవియస్ వాళ్ళు అంతా మా సీనియర్స్. అభిమానం అసలు అభిమానం కాదండి, కోసేసుకునే అంత ఇదన్నమాట అప్పట్లో. సో ఏమీ లేకుండా ఎవరూ తెలియకుండా ఇండస్ట్రీకి వెళ్ళి ఈ స్టేజ్కి వచ్చాడు అనే దానికి సింబాలిక్ అంట, ల్యాండ్ మార్కింగ్ ఆయన. సో అలా అభిమానం. ఆ సినిమాలు చూసిన ఆ తర్వాత ఎన్నో సినిమాలండి, పసివాడి ప్రాణం, ఎముడికి మొగుడు, దొంగ, ఇలా ప్రతి సినిమాలో పాటల కోసం, అత్తకేముడు అమ్మాయికి మొగుడు సినిమాల్లో పాటల కోసం వెళ్ళి ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఆయన టీషర్ట్లు ఎక్కడో గోవాలోనో ఎక్కడో మైసూర్లోనో దొరుకుతున్నాయి అంటే మా ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని వాటిని వేసుకొని తిరిగిన బ్యాచ్ల్లో తిరిగిన మనుషుల్లో నేను ఒకడిని. అవన్నీ జరిగాయండి. ఆ ఇంప్రెషను ఆ ఇన్స్పిరేషను మొదటి నుంచి ఉండి, దానికంటే ముందు మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అయినా నేను సినిమాలకి వెళ్ళాలి, ఐడెంటిటీ ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ ఉంటుంది, సినిమా యాక్టర్ అవ్వాలి అన్న ప్రాసెస్లో నేను ప్రజానాట్య మండలిలో యాక్టివ్ పార్ట్ ఉండేదండి. ఏకపాత్రలు, నాటకాలు వేస్తూ. ఆ టైంలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న అందరికంటే మనం స్పెషల్గా ఉండాలి, ఏదో ఒక స్పెషల్గా ఉంటేనే సినిమా. నార్మల్గా ఉంటే మనం ఎందుకు వెళ్తాం, అందరూ వెళ్తారు కదా అని నేను డ్యాన్స్ నేర్చుకున్నానండి. బ్రేక్ డ్యాన్స్ మా ఊరు నుంచి ఒక 15 kilometers సైకిల్ మీద వెళ్ళి నేర్చుకునేది. కరాటే నేర్చుకున్నాను, కరాటే తైకోండ్లో రెడ్ బెల్ట్ నేను.
ఫ్లూట్ నేర్చుకున్నాను. అంటే ఏదో ఒక దాంట్లో మనకి ఒక స్పెషలైజేషన్ ఉండాలి అని. ఓకే. ఇవన్నీ మాకు నేను 90s డిగ్రీ అండి, 85 నుంచి ఇంటర్, 85, 86 ఇంటరు, 90కి డిగ్రీ అయిపోయింది. ఆ టైంలో మా ఏరియాలో గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీలో చదవడం కోసం సంవత్సరానికి 2000, 3000 అండి ఫీజు. ఇయర్ మొత్తంలో అంతా అప్పుడు గవర్నమెంట్ ఫీజు 530 రూపాయలు అయితే హై స్కూల్, 1150 రూపాయలు అయితే కాలేజీ. చదువులు అయిపోయాయి. బుక్స్ కూడా సెకండ్ హ్యాండ్ కొనుక్కునేది ఎవరో ముందు చదివిన బ్యాచ్లో. ఈ అమౌంట్కే ఇప్పుడు జనరేషన్కి తెలియాలండి, ఈ అమౌంట్కే కష్టపడేవాళ్ళు పేరెంట్స్. కరెక్ట్. 2000 ఫీజు ఇప్పుడు కాకపోతే ఇంకో 15 రోజుల తర్వాత కడతామనేది ఎప్పుడు అడగగానే ఫీజు కట్టిన చరిత్రలో ఏ పేరెంట్కి లేదండి అప్పుడు. ఎందుకంటే అసలు ఎడ్యుకేషన్కి మనం చదువుకుంటామని చదివిన వాళ్ళు ఎవరో టీచర్లు, అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ఫ్యూ మెంబర్స్ ఉండేది, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎడ్యుకేషన్ వాల్యూ వాళ్ళకి తప్ప అగ్రికల్చరల్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి పెద్ద ఎడ్యుకేషన్ పెద్దగా దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన నర్సరీ జరిపేయాలి ఈ ఏజ్కి ఇది అనేది ఏం లేదండి. అప్పట్లో ఇంతలా లేదు అసలు. మేము కాలేజీకి వెళ్ళమంటే పొలం రానివాళ్ళు, స్కూల్కి వెళ్ళమంటే పొలం రాని, పొలం పోవాల్సి వస్తుందని స్కూల్కి వెళ్ళిన రోజులు అన్నమాట. సో అలాంటి ప్రాసెస్లో 2000, 1500 చదువు కోసం పెట్టడమే కష్టమైన పరిస్థితుల్లో మా ఫాదరు, నేను కరాటేకి డబ్బులు అడిగితే, షూస్ కొనుక్కోవడానికి డబ్బులు అడిగితే, డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు అడిగితే ఏమీ మాట్లాడకుండా నేను అడిగిన వాటికి డబ్బులు ఇచ్చేవాడండి అప్పుడు. ఆ ఏజ్లో కరాటే ఎందుకు, పక్కన నన్ను చూసి వేరే పిల్లలు చేరాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ మా ఫాదర్ దగ్గరకు వచ్చి ఇన్సిస్ట్ చేసి, నువ్వు మీ వాడిని చెడగొడుతున్నావు, మీ వాడు చెడిపోవడమే కాకుండా మా వాడిని అడుగుతున్నారు, నువ్వు ఇక్కడ ఇది చేస్తే అతను వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు వెళ్ళకపోతే మా వాళ్ళు అడగరు అని చెప్పినా కూడా మా ఫాదర్ పట్టించుకునేవాడు కదండి. ఆయన దగ్గర లేకపోయినా అప్పు తీసుకొనన్నా వచ్చి ఇచ్చేవాడు. అలాగా నేను ఇంటర్మీడియట్, డిగ్రీకి నాకు సెల్ఫ్ ఎర్నింగ్ వచ్చిన దాకా నేను ఏది అడిగినా కాదనేవాడు కాదు. చదువు ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ అండి, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు అప్పుడు. ఇవన్నీ అదనపు భారం కదా. అదనపు నేను అక్కడికి వెళ్ళడానికి సైకిల్ కొనిచ్చి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నాకు సైకిల్ కొనిచ్చాడండి. సైకిల్ ఉంటే అప్పుడు ఇప్పుడు కారు ఉన్నట్టు. 88 ఆ ప్రాంతాల్లో హీరో ఎరిక్లెస్ సైకిల్ ఉందంటే ఆ సైకిల్ అడగటానికి రిక్వెస్ట్ చేసి బజార్కి వెళ్ళి వస్తామని చెప్పేసి ఒక 5-6 మంది లైన్లో ఉండేవాళ్ళు. సో అలాంటి ప్రాసెస్లో నన్ను ఆయనకు తెలియకుండా, నాకు తెలియకుండా, నేను సినిమా ఇండస్ట్రీ కోసం కావాలనుకున్న ఏది అడిగినా ఆయన కాదనకుండా ఇచ్చాడు కాబట్టి నాకు అది డెవలప్ అయిందండి మైండ్లో. సో ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి నేను వెళ్ళాలి, ఏమి రాకపోతే ఆ ఐడియా ఉండేది కదండి. సో ఇవన్నీ కొద్ది గొప్ప నేర్చుకున్నాను కాబట్టి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉండాలంటే ఇప్పుడు వీటికే డబ్బులు కష్టము. ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే నెలకి 5,000, 10,000 రూపాయలు కావాలంటే ఉండాలి. ఎప్పుడు అవుతామో తెలియదు, ఆదాయం అయితే ఉండదు, ఎదురు చూడలేం కదా స్టార్టింగ్ డేస్ లో. అసలు హైదరాబాద్ ఎక్కడో ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేయాలంటే ఏంటో కూడా ప్రాసెస్ తెలియదు, అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో తెలియదు, ఎలా వస్తాం? సో అందుకోసం ఇంట్లో డిపెండ్ అవ్వకూడదు, ఫాదర్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఏం చేయాలంటే అప్పుడు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమి లేదు, నారాయణ, చైతన్య, కోర అని 3 ఇన్స్టిట్యూట్స్ నెల్లూరులో ఉండేది. భాష్యం స్కూల్ ఒకటి ఉండేది అప్పట్లో. సో అప్పుడు స్కూల్ పెట్టాలి, స్కూల్ స్టార్ట్ చేద్దాం ప్రైవేట్గా అని చెప్పి ఒక ఐడియా వచ్చి ఒక ఫ్రెండ్ నేను కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎర్నింగ్ సఫిషియెంట్గా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి స్కూల్ స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు మధ్యలో చేసింది ఏంటంటే చిరంజీవి గారి, బాలకృష్ణ, నాగార్జున ఏ సినిమా వస్తే ఆ సినిమా చూడటం, అది ఏదన్నా నచ్చితే అలా ఇమిటేట్ చేయటం, ఇవి చేసే ప్రాసెస్లో నాకు అద్భుతంగా నచ్చిన సినిమా పున్నమనాగండి, చిరంజీవి గారి విషయంలో. సో ఈయన అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందరితో పాటు నాకు కూడా ఎందుకు వచ్చిందంటే, ఏమీ తెలియకుండా మెడ్రాస్ వెళ్ళి యాక్టర్ అయ్యి ఇంత స్టేజ్కి వచ్చాడు, మనకి ఏమీ తెలియదు, మనం హైదరాబాద్ వెళ్దాం, సో దాన్ని ట్రై చేద్దాం అనే బేస్లో నేను చిరంజీవి గారి డ్రెస్సులు చాలా ఇమిటేట్ చేసేవాడినప్పుడు చిరంజీవి గారు అంటే అలా అభిమానం పెరిగి ఆయన సినిమా చూడని సినిమా అంటూ లేదండి. వచ్చిన ప్రతి ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా, ఏ సినిమా వచ్చినా చూసిన, ఇది ఒకేసారి 3 షోలు చేసిన, 3 షోలు కంటిన్యూగా చూసింది ఇది కూడా ఉంది ఒకే రోజు. పసివాడి ప్రాణం అండి, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, బయటికి రావటం, టికెట్ తీసుకోవటం, అలాగా పాటల కోసం అనో, ఫైట్ల కోసం అనో, లేకపోతే ఒక యాక్షన్ సీక్వెన్స్ కనో, అలాగా ఖైదీ. అసలు ఇక ఖైదీకి ఫ్యాన్ అవ్వని వాళ్ళు అప్పట్లో ఎవరు లేరు. ఆ బుల్లెట్ కోసం కొంతమంది వెళ్ళేవాళ్ళు. 2 సైలెన్సర్లు బుల్లెట్ ఫస్ట్ టైం వాడింది చిరంజీవి గారు మాకు తెలిసి. ఆ బుల్లెట్ అలా నడుపుతున్నారని కొంతమంది, ఆ యాక్షన్ సీక్వెన్స్ కొంతమంది, దాంట్లో సాంగ్ కోసం కొంతమంది, ఎలాగైతే నేను ప్రతి వాళ్ళు 5-6 సార్లు చూసేవాళ్ళండి సినిమా.
అవును. అంత క్రేజ్ ఉన్న అంతర్సాధ్యమైన విద్వత్తు ఉన్న ఇప్పటికి 70 years ఉన్నా ఇప్పుడు కూడా చిరంజీవి గారి సినిమా అంటే అలా వెయిట్ చేసే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారంటే క్రమశిక్షణ, డెడికేషను, టైం సెన్సు, సందర్భానికి అనుకూలంగా చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో మాట్లాడే ఒక మితభాషి, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నైనా చెప్పొచ్చు. అవును.